హాయ్ హలో హౌ ఆర్ యూ? పెరుగు పెద్దమ్మ లైవ్ పెట్టింది కదా. ఆ లైవ్కి ఒక ఐడి ఐడితో ఒకరు వచ్చారు. నిజం నిపుల్ లాంటిది ఐడితో ఒకరు వచ్చారు. అది మాత్రం నేను కాదు. ఎందుకంటే ఆమె లైవ్కి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నాకు అస్సలు లేదు. నేను ఆమె లైవ్కి వెళ్ళాను. జస్ట్ ఆమె వీడియో చూస్తాను. నెక్స్ట్ వీడియో చూస్తాను. చూసి మాట్లాడతాను. నేను అది కూడా నాకు వీడియో చేయవలసిన అవసరం లేదు. ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్లో ఆమెది లైవ్ చూసి ఆమెను కామెంట్ పెడితే డిలీట్ చేసేది. ఆమెను క్వశ్చన్ చేస్తే నీకెందుకు, నీకు ఆమెకి సంబంధం ఏంటి, నువ్వు మిండగాడివా, నువ్వు ఉంచుకున్నావా, నీకు నీకు ఎఫ్ఐఆర్ ఉందా, నువ్వు జీతం నాకుతావా, ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేనెందుకు కోరుకోవాలి? నన్ను అంటే నేనెందుకు కోరుకుంటా? కామెంట్ పెడితే డిలీట్ చేసింది, లైవ్కి వెళ్తే కట్ చేసింది. ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేయగలదు? నా వీడియోని ఆపగలదా? నా మాటల్ని ఆపగలదా? ఇప్పుడు ఏం చేయగలదు? ఆమె మీద వీడియో చేస్తాను తప్ప ఆమె లైవ్కి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నాకు అస్సలు లేదు. కామెంట్ పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎవరో ఒక ఫేక్ ఐడితో నా పేరు మీద వెళ్ళి కావాలనే నన్ను చేయడం కోసం వెళ్ళారు. అది మాత్రం నేను కాదు. ఇక వీడియోలోకి వెళ్తే పెరుగు పచ్చడి చేసిన తట్ట ఇడ్లీ గురించంట, పుదీనా పచ్చడి గురించా, ఇక లైవ్ మొత్తం దాని గురించే. పుదీనా పచ్చడి వల్లంట కిడ్నీలో స్టోన్స్ ఉండవు, రక్తం పడుతుంది, అది ఆకులు కడగలేదు, అదని ఇదని, వామ్మో ఇడ్లీ, వాటి గురించే మాట్లాడుతున్నారు. నీకు అది నచ్చకపోతే చూడడం మానేసే. నేను కూర్చోబెట్టి చూడు చూడు అని కూర్చోబెట్టి చూపిస్తున్నారా? నేను నచ్చకపోతే చూడండి మానే. ఆమె నచ్చిన వీడియో ఆమె చేసుకుంది. ఆమె ఆకు కడిగిందో కడగలేదు నువ్వు చూసావా? ఆమెకి ఎలా ఎలా వీలుంటే అది చేసుకుంది. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. నీకేంటి బాధ? నేను చూడమన్నారా? ఓ లైవ్లో లైవ్లో వాళ్ళందరూ అదే గొడవ. పుదీనా పచ్చడి కడలతో వేసేసింది, కడగలేదు, శుభ్రం లేదు, అది లేదు ఇది లేదు, మనం ఇలా చేసుకుంటావా, మనం ఒకటి ఆకులు వేసుకుంటాము. ఇదే గొడవ, ఇదే రంది. వీడియో మొత్తం పచ్చడి గురించి, వీడియో మొత్తం పచ్చడి గురించి, తట్టు ఇడ్లీ ఏదో ఇడ్లీ, ఆ ఇడ్లీ గురించి ఆమెకు నచ్చినట్టు ఆమెకు అర్థమైన రీతిలో ఆమె చేసుకుంది. నీకు నచ్చకపోతే చూడడం మానే. అందరూ ఆ వీడియోస్ చూస్తారు, మళ్ళీ వచ్చి గోల పెడతారు. మరి మీకు నచ్చకపోతే ఆ వీడియోస్ ఎందుకు చూడడం, ఎందుకు గోల పెట్టడం? నిన్ను చూడమని చెప్తున్నారా? నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. మీరు చూసి చూసిన దానికి మేము పచ్చడి ఎలా చేయాలో మర్చిపోయాము, పచ్చడిని అసలు ఇలా ఏ ప్రాసెస్లో చేయాలో మర్చిపోయాం చూసాక. తాలింపు నీరు పోస్తారంటారు, అదంటారు. ఏంటది? ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరికి ఒక ఇదిలో చేస్తారు. ఏంటమ్మా పచ్చడి చేసేప్పుడు మిరపకాయలు వేపరా నూనెలో, ఉట్టి పచ్చి వేస్తారా? ఖచ్చితంగా ఎక్కడో ఎవరు రేరది. ఖచ్చితంగా పచ్చడి చేసినప్పుడు మిరపకాయలు వేపుతారు, ఆయిల్లో ఫ్రై చేసి చేస్తారు. టిఫిన్కి అయినా సరే అన్నంలోకైనా సరే ఆయిల్లో ఫ్రై చేస్తారు. పచ్చి వేస్తారు, నూనెలో వేపరు అని అంటావేంటి? దీన్ని బట్టి తెలుస్తుంది వంట ఏంటా అనేది. నీ వంట ఏంటా అని తెలుస్తుంది దీన్ని బట్టి. చెప్తున్నావు అసలు ఇదే గొడవ. అసలు లైవ్లో వెళ్తే స్టార్టింగ్ ఆ ఉమా అంట, భ్రమర అంట, ఈ వందన, వీళ్ళందరూ ఆడవాళ్ళైనా. ఒక్క ఆడాం గురించి ఇంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారు అసలు. అలా అంట, బట్టలు అంట, డ్రెస్ అంట, ఆ ఫ్రాక్ అంట, ఇదంట. నాకు అర్థం కాదు. మీకు నచ్చలేదు కదా? ఆమె వేసుకోవటం నచ్చలేదు, అలా రీల్స్ తీయడం నచ్చలేదు, మీకు ఏమీ నచ్చలేదు. నచ్చకపోతే చూడడం మానేయచ్చు కదా? మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? ఇదైపోతుంది, మాకు మండిపోతుంది, రగిలిపోతుంది, మాకు జీలో మండిపోతుంది, జీర రగిలిపోతుంది.
అమ్మ మీకు జీలో మండిపోతే ఆయిల్ పోసుకోండి దాంట్లో. ఆయిల్ పోసుకుంటే కూల్గా ఉంటుంది. కా బాగా కాగే ఆయిల్ తీసుకుని జీలో పోసేసుకోండి. శుభ్రంగా అయిపోయింది. స్మాష్. ఇంకా ఎప్పటికీ మండదు. ఎప్పటికీ లైఫ్లో ఇంకెప్పటికీ మండదు. కూల్గా ఉంటుంది. మండిపోతుందంట జీలో అంటే మండిపోతుందంట అది చూస్తుంటే అంట. అసలు ఏంటది జీలో మండిపోతుందా? అసలు ఆడవాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా మీరు? ఆడవాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా? మీరు మాట్లాడే మాటలు లైవ్లో మాట్లాడినా తర్వాత జెంట్స్ వింటారు. ఎంత చిరాకుగా ఉంటుంది. ఆడవాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా? ఏంటి ఏంటిది ఏమేమని పెద్దమ్మ ఏమంటుంది జీలో మండిపోతుంది, నాకు ఇది జీలో ఆగట్లేదు మండిపోతుంది అంటుంది. జీలో నీకు మండిపోతే వెళ్ళి జీలో మండి తగ్గించే వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళతో కూల్ చేసుకో. జీలో మండిపోతే నీకు జీలో ఎవరితో చేయించుకుని కూల్ చేసుకో. జీలో మండిపోతుందంట మండిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఆమె అంట స్పెషల్ గెస్ట్ అంట హైదరాబాద్ వెళ్ళారంట. స్పెషల్ అంట స్పెషల్గా రెడీ స్పెషల్ పని కోసం వెళ్ళారంట. ఆ భ్రమర చెప్తుంది. భ్రమర ఆ టైప్ క్యారెక్టర్ అనుకో. అందరూ అదే టైప్ క్యారెక్టరా? స్పెషల్గా వెళ్ళారు. స్పెషల్గా ఉంటేగా ఆ పని కోసం వెళ్ళారు వాళ్ళు అంటుంది. ఓహో భ్రమరా, నీకు అదే పని అనుకో. అందరికి అదే పని ఉంటుందా? నీకంటే అదే పని. నువ్వు అదే చేస్తాను అందరూ అదే చేస్తారని అంటే ఎలాగా? నువ్వు చేసే పని నువ్వు చేసుకో. అంతేగాని మిగతా వాళ్ళు కూడా నేను చేసినట్టు చేస్తారు. ఇలాంటప్పుడు స్పెషల్గా రెడీ అయ్యి వెళ్తారు అని నువ్వు ఎలా అంటారు? నువ్వు స్పెషల్గా రెడీ అయ్యి వెళ్తావు. అందరూ అలాగే ఎందుకుంటారు? ఏమో సరదాగా ఊరొచ్చాం స్పెషల్గా ఏదో రెడీ అవ్వాలని అనుకుంటారు. ఒకటి నీకు ఎన్నిసార్లు మీకు అర్థం కావట్లేదు. డ్రెస్సింగ్ ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అంతేగాని డ్రెస్సింగ్ మాట్లాడతారేంటి? డ్రెస్సింగ్ మాట్లాడతారేంటి నాకు అర్థం కాదు. చీర కట్టుకుంటారా, ఫ్రాక్ వేసుకుంటారా, షార్ట్ వేసుకుంటారా, ఏది వేసుకుంటారు? ఎందుకు? ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. నీకు నచ్చిపోతే చూడడం మానే. అంతేగాని స్పెషల్గా రెడీ అయ్యారు. ఆ స్పెషల్గా రెడీ దేనికోసం స్పెషల్గా రెడీ ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా అంటావు నువ్వు అసలు? ఎలా అంటావు? ఎలా అంటావు అసలు మీరు? నాకు అర్థం కాదు. అట్లా ఈ పెద్ద పిల్లలలా మాట్లాడితే పెద్దోళ్ళు అయ్యిండు. పెద్దోళ్ళు కూడా అయ్యే మాటలు మాట్లాడతారు. వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. ఇలా వీళ్ళు అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్దవాళ్ళంటే పెద్దరికంగా మాట్లాడాలి. వందన అంటుంది, అమ్మ విడిగా నువ్వు ఫోన్లో చాలా బాగా మాట్లాడతావు, ఇక్కడేమి ఇలా మాట్లాడతావు, నాకు నవ్వు వచ్చేస్తుందమ్మా చూస్తుంటే. అప్పుడు ఈ పెద్దమ్మ, నేను చాలా డిగ్నిఫైడ్గా ఉంటాను, నేను చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేస్తాను. నీకా అసలు నీకు డిగ్నిఫైడ్కి మీనింగ్ తెలుసా? డిగ్నిఫైడ్ ఎలా ఉండాలి నీకు తెలుసా? తెలుసా నీకు డిగ్నిఫైడ్ అంటే ఏం తెలుసా? నువ్వు డిగ్నిటీ గురించి మాట్లాడతావు. డిగ్నిఫైడ్గా ఎలా ఉండాలి నువ్వు మాట్లాడతావు. అట్లా నీకు అది ఏంటో తెలియదు. నీకు అది ఎలా ఉంటుందో నీకు తెలియదు. నువ్వెలా మాట్లాడతావు అట్లా? నోరుపితే చండాలం నీకు నువ్వు నోరుపితే భయంకరంగా మాట్లాడుతావు. నువ్వెలా మాట్లాడుతావు దాని గురించి? డిగ్నిటీగా ఉండేవాళ్ళు డిగ్నిటీగా మాట్లాడితే అర్థం ఉంటుంది. నువ్వు మాట్లాడుతావు డిగ్నిటీ గురించి. నువ్వు మాట్లాడుతావు అసలు డిగ్నిటీ గురించి. అట్లా ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళే. వాళ్ళు తప్పు చేసినా ఆడవాళ్ళే, తప్పు చేయకపోయినా ఆడవాళ్ళే. ఎలాంటి వాళ్ళైనా ఆడవాళ్ళే. ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారు. 5,000 ఒకేలాగా ఉండవు కదా. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. ఒక్కొక్కరు బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. అంతేగాని వాళ్ళ బిహేవియర్ అలా ఉంది కాబట్టి నేను వాళ్ళ మీద రివ్యూస్ చేస్తాను, వాళ్ళని కామెంట్ చేస్తాను, వాళ్ళని జీ వర్డ్స్తో మాట్లాడతాను, వాళ్ళని ఎల్ వర్డ్స్తో మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది? అట్లా వాళ్ళు అనే రైట్స్ నీకు ఎవరిచ్చారు? వాళ్ళు అనే రైట్స్ నీకు ఎవరిచ్చారు? నీకు వాళ్ళ వీడియోస్ నచ్చకపోతే చూడటం మానేసాయి. అంతేగాని నాకు నోరుంది, నేను అంటాను, నాకు ఇష్టం వచ్చిన అంటాను, నేను నాకు లైవ్ పెట్టుకుంటాను, లైవ్లోకి కొంతమంది ఫేక్ ఐడీస్
ఫేక్ ఐడీసా? మనీ ఇచ్చుకుని మనీ ఇస్తే వస్తారు, వాళ్ళు క్రియేట్ చేసుకుంటాను. అంతేగాని నేను ఆపను, నేను అంటాను అంటే అని ఏమవుతుంది లాస్ట్కి? ఏమైంది? ఆమెకేం నష్టం లేదు, నీకే నష్టం. ఏమైంది లాస్ట్కి? ఏమైంది నీకు? ఏమైంది? డబ్బులు దాటం ఆగిపోయింది, అది నీకే నష్టం. ఆమెకి ఏం కాలేదు. లాస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు? అడుక్కుంటున్నావు. అలా చేయడం వల్ల నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒకరి గురించి నీకు అదే పనిష్మెంట్. నువ్వు ఒకరి గురించి అలా మాట్లాడడం వల్ల నీకు అది పనిష్మెంట్. ఆమెకేం కాలేదు. నువ్వు ఆమె గురించి మాట్లాడి ఆమెకేం కాలేదు. అవి ఇంకా హై పొజిషన్కి వెళ్తుంది. నువ్వు ఏ పొజిషన్కి వచ్చి డౌన్ పొజిషన్కి వచ్చావు. ఒకరి గురించి చెడు మాట్లాడితే మనకి ఈ పొజిషనే వస్తుంది. ఒకరి గురించి మంచి మాట్లాడు, మంచి పొజిషన్కి వెళ్తాం. ఒకరి గురించి చెడు మాట్లాడితే మనకు కుదిరితే హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం రాకపోతే నార్మల్ కూర్చుని ఏం చేస్తూ చూస్తూ కూర్చోవాలి. అంతేగాని వాళ్ళ మీద రాళ్ళేస్తాను, వాళ్ళ మీద నిందలేస్తాను, వాళ్ళ మీద నిప్పులేస్తాను, వాళ్ళని అన్నేస్తానంటే అది వచ్చి మనకే తగులుతుంది, మన మొహానికి తగులుతుంది. ఏమవుతుంది? డౌన్ అయిపోతాం. లాస్ట్కి ఏమవుతుంది? అడుక్కుని తింటాం. అమ్మ బొచ్చులో 100 వేయండమ్మా, బొచ్చులో 100 వేయండమ్మా, మీరందరూ ఎవరు వేయట్లేదు, వేయండమ్మా అని అడుక్కు తింటాం. చూడు, పోస్ట్ పెడుతున్నావు, ఏంటి నెంబర్ పెడుతున్నావు, బ్యాంక్ నెంబర్ అన్నీ పెడుతున్నావు, పోస్టులు పెడుతున్నావు. అసలు చూడు, ఏ ఏ ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చావు? అడుక్కునే స్టేజ్కి వచ్చావు, అడుక్కుంటున్నావు. ఆ గురించి మాట్లాడి నువ్వు వచ్చిన స్టేజ్ ఏంటంటే అడుక్కునే పొజిషన్కి వచ్చావు. ఏమంటున్నావు? వందనం అంటే చాలా ఇది, చాలా బంగారు స్పూన్తో పుట్టింది. మీ అందరూ కలిసి ట్రిప్పులకి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళే ముందు బాత్రూమ్ క్లీన్ చేయించిన అతను వెళ్ళా ఉంటుంది. అట్లా ఆమె బంగారు స్పూన్తో పుట్టింది. ఆమె కట్టే చెల్లె 40,000 50,000 ఉంటాయి. అట్లా ఆమెకి డబ్బు లెక్కలేదు, అది లెక్కలేదు. ఎవరు చెప్తున్నావు? 40,000 డైలీ కట్టే చీరలు, బాగా ఉన్న వాళ్ళు కూడా డైలీ కట్టించే 40,000 50,000 చీర కట్టరు. కాటన్ చీరలు కట్టినా 1,500 2,000 చీరలే కడతారు. ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక 15,000 20,000 చీర కడతారు. ఆమె కట్టించే 40,000 50,000 ఉంటాయి. ఇది ఏం చెప్తున్నావు నువ్వు ఆమెకి? ఏం చెప్తున్నావు ఆమెకి? అసలు నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు? ఆమె గొప్ప అయితే ఎవరికి కావాలంట? ఆమె గొప్ప అయితే నీకు సలహా ఇవ్వదు. ఎందుకమ్మా నీకు అడుక్కుతుంది నేనే నీకు ఇస్తాను, నెలకి ఇంత ఇచ్చేస్తాను, నువ్వు వీడియో చేసుకో అంటది. ఆమె అంత బాగా రిచ్ బంగారు స్పూన్తో పుట్టుంటే ఈ అడుక్కునే ప్రాసెస్ ఇవన్నీ ఎందుకు? నెలకి నేనే నీకు ఇస్తాను, వీడియో చేసుకో, నీకు మౌంటేషన్ అయ్యేదాకా నేనే నీకు ఇస్తాను అని చెప్పుద్ది. ఏం చెప్తున్నావు? ఎవరి గురించి ఏం చెప్తున్నావు? నోరిప్పితే అబద్ధాలు. ఒక్క మాట నిజం ఉంటుందా? నాకు వాళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పళ్ళ సుందరి గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పీపీ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చేస్తూ ఉంటాయి, అది ఇది అంటావా? నోరిప్పితే అబద్ధాలు. ఒక్కటే నిజం ఉంటుందా? నువ్వు మాట్లాడే మాటల్లో ఒక్కటే నిజం ఉంటుందా? అన్నీ అబద్ధాలే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? గొప్పదంట, వందన అమ్మంట గొప్పదంట. అందుకే గొప్పది కాబట్టి ఏమన్నంటే అడుక్కు తినమందంట. 100 రూపాయలు అడుక్కు తినమందంట. ఆ వందనమ్మ ఏమంటుంది? ఏమ్మా 100 రూపాయలు కూడా ఇవ్వలేదా? ఏంటి 21,000 మంది ఉన్నారు, 100 రూపాయలు కూడా ఇవ్వలేదా? ఒక 30-40 మంది ఇచ్చారు, 100 కూడా ఇవ్వలేదా? 100 ఇచ్చే పొజిషన్లు కూడా లేరు ఎవరు? అడుగుతుంది. అంటే ఏంటి డిమాండా? 100 ఇవ్వండి అని డిమాండా? ఏంటి ఇచ్చేది? ఇది ఎందుకు ఇచ్చేది? ఏం చేస్తుందని ఇస్తారు? ఏం మాట్లాడి ఆ టైప్ లాంగ్వేజ్కి ఎల్ వర్డ్స్కి జీ వర్డ్స్కి ఇస్తారా? మాట్లాడడానికి ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇవి ఏం చేస్తని ఇస్తారు? ఏం చేస్తని ఇస్తారు? సంఘ సేవ చేస్తుందా?
సోషల్ సర్వీస్ చేస్తుందా? ఏమన్నా ఆర్మీ బార్డర్లో ఉండి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తుందా? ఇప్పుడు అక్కడే పనిచేసే అక్కడ ఆర్మీ వాళ్ళందరికీ వంటలు చేసి పెడుతుందా? ఏం చేస్తున్నారు? ఇస్తారు ఇంక డబ్బులు ఇస్తారు. వెయిట్ చేయండి ఇస్తారు అంట ఇస్తారు. కొంతమంది ఏమో వెయిట్ చేయండి అమ్మా ఇస్తారు, వెయిట్ చేయండి అమ్మా ఇస్తారు అంట. చూడు ఏంటి లైవ్లోకి ఏంటి ఎన్ఆర్ఐలు రాలేరు? ఎన్ఆర్ఐలు వస్తే డబ్బులు ఇస్తారని భాష, అందుకే నిలబెట్టింది ఎన్ఆర్ఐలు అంట. ఎన్ఆర్ఐ అయితే డాలర్లు వచ్చేస్తాయి అని ఆశ. లైవ్లోకి ఎన్ఆర్ఐలు రాలేరు అంట. డబ్బులు ఇవ్వాలట. 100 కూడా ఇవ్వలేరా? అయ్యి 100 పార్టీ 100 కూడా మనిషికి 100 ఇవ్వలేరా? 21,000 మంది పిల్లలు ఉన్నారు ఇవ్వలేరా అంటుందేమో. ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇస్తారు. ఎవరు ఇస్తారంటే ఈ ఆ జాతికి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. అలాంటి మాటలు ఇష్టపడే వాళ్ళు ఇస్తారు. ఉన్నారు వీళ్ళంతా గ్యాంగ్ 555, వందన వందన భ్రమర, ఉమా, హసీనా, హనీ వీళ్ళంతా ఉన్నారుగా. ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారు కదా. ఇలా అంతా నిజంగా ఏ టైప్ ఆఫ్ అంటే వీళ్ళంతా ఒక నిజంగా పర్ఫెక్ట్ అయిన ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారంటే అవతల వాళ్ళు లేడీస్ ఎంత తప్పు చేసినా వాళ్ళే పోతారు, మనకి ఎందుకు అని ఊరుకుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని అన్ని వాళ్ళ అలా ఇది అది ఇది వల్ల వాళ్ళ పిల్లల్లాగా ఇది వాళ్ళ మీద పడి ఇదే గొడవ ఆ మీద ఏడిపి వాళ్ళ పిల్లల మీద ఏడిపి. అసలు వాళ్ళు మీ ఏడిపోయి నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఎవరైనా వీడియో చూసి అవి చూసేమన్నా ఇది పోతున్నారా? నేను చూడమని చెప్పారు మిమ్మల్ని ఏమన్నా? ఏడుపు గోల ఇప్పుడు ఇదే గొడవ ఇదే రంది. అసలు లైవ్ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు ఆమె గురించి ఇంకా మీకు పని పాట ఉండదా? పని పాట లేదా మీకు? ఆ టైంలో పనికొచ్చే పనులు చేయండి. కొంతమంది కంట అమ్మ మీరు వీడియోస్ పెట్టండి, మీరు వీడియోస్ పెట్టకపోతే మేము ఉండలేమమ్మా, అసలు మీరు తట్టుకోలేమమ్మా, మీరు వీడియోస్ పెట్టకపోతే మేము చచ్చిపోతామమ్మా, అసలు మాకు లైఫే లేదమ్మా, మీ వీడియోస్ వింటా పని చేసుకుంటాం, మీ వీడియోస్ వింటా బాత్రూమ్కి వెళ్తాం, మేము మీ వీడియోస్ వింటా స్నానం చేస్తాం, మీ వీడియోస్ వింటా మొగ్గుడితో కూడా సంసారం చేస్తాం అంటున్నారు ఆడవాళ్ళు. ఏముంది ఆ వీడియోస్లో? ఏముంది ఆ వీడియోస్లో? ఆ వీడియోస్లో ఏమన్నా చెప్పండి. ఆ వీడియోస్లో ఏమున్నాయి? పనికొచ్చి ఏమైనా కొంచెమైనా ఉందా? ఆ వీడియోస్ లేకపోతే మీకు రోజు గడవపోవడానికి ఆ వీడియోస్ పనికొచ్చే మ్యాటర్ ఏముంది? పనికొచ్చే మ్యాటర్ ఏముంది? ఆమె తిట్టడం, ఆ తిట్టడమే ఉంది. మొత్తం ఆమె తిట్టడమే ఉంటుంది. అది మీకు పనికొచ్చే మ్యాటరా? పనికొచ్చే మ్యాటరా? మీకు అది వినకపోతే మీకు రోజు గడవదా? వినకపోతే మీకు మొగుడితో సంసారం చేయడం మూడు కూడా రాదా? వీడియోస్ లేకపోతే అసలు తట్టుకోలేరంట. అసలు ఏమైపోతుందో మాకు అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా అలా మాట్లాడుతున్నారా? ఈమె క్రియేట్ చేసిన ఫేక్ ఐడి ఇస్తే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడవాళ్ళ మీద అంత పడి ఏడ్చే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారా? నిజంగా అంటారు కదా, ఆడవాళ్ళ శత్రువులు అంటారు. నిజమే, చూస్తుంది తెలుస్తుంది. ఎప్పుడైనా మగవాళ్ళు ఎప్పుడైనా ఒకరి మీద పడి ఆడవరు. మా పోని వాళ్ళ మనాలు వాళ్ళే పోతారు, వాళ్ళు ఇది అవుతారు అని వదిలేస్తారు. కానీ ఎక్కడైనా ఆడవాళ్ళు ఇలా ఉంటారు. ఆడవాళ్ళ శత్రువులు. ఒక ఆడవాళ్ళు మంచిగా అందంగా ఉన్నా ఓర్చుకోరు. ఒక ఆడవాళ్ళు మంచి మొగుడొచ్చినా ఒప్పుకోరు. ఒక ఆడవాళ్ళు మంచి పొజిషన్లో మంచి జాబ్ చేస్తున్నా ఒప్పుకోరు, ఓరలేరు. ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ శత్రువులు. ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మంచిగా వీడియో చేసుకుంటా ఆమెకు నచ్చిన ఆమెకి అందం పిచ్చి, ఆ బట్టలు పిచ్చి, ఆ అందం కోసం ఆ బట్టల కోసం ఇదైపోతూ ఉంటుంది. ఆ పిల్లలకి ఆ పిచ్చి ఉండదు, ఆమెకు ఆ పిచ్చి మనిషికి రకం పిచ్చి ఉంటుంది.
దానికోసం డైటింగ్ అని ఏదో చేస్తుంది. అంతేగాని ఆమెకి మీరేమి డబ్బులు ఇవ్వట్లేదు కదా, మీరేం డబ్బులు ఇవ్వట్లేదు ఆమెకి. ఆ డబ్బులతో ఆమె వీడియో చేసుకుంటుంది. ఆ వచ్చిన డబ్బులతో ఆ బట్టలు కొనుక్కుంటుందో, డైటింగ్ చేసుకుంటుందో, అందం అందం కోసం ఖర్చు పెట్టుకుంటుందో మీకెందుకు? ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. అంతేగాని ఆమె బట్టలు వేసుకుంటుంది, ఆమె ఫ్రాక్ వేసుకుంటుంది, ఆమె హెయిర్ పెట్టుకుంది, ఆమె ముగ్గులకి చేసుకుంది, ఆమె తింటుంది, ఆమె ఆ వంట చేసింది, ఆమె ఈ వంట చేసింది. ఎప్పుడు ఇదే గొడవ, ఇదే రందా, ఎప్పుడు ఇదే రందా, ఎప్పుడు ఇదే రంది, ఇదే గొడవ. వీడియోస్ పెట్టినా ఇదే గొడవ, లైవ్ పెట్టినా ఇదే గొడవ. అది కొత్త టాపిక్ ఉండదు, కొత్త మాట ఉండదు. ఇప్పుడు ఇదే కాసేపు వంట గురించి, కాసేపు డైటింగ్ గురించి, కాసేపు పిల్లల గురించి, కాసేపు ఏమో ఆ మద్దన గురించి, కాసేపు హెయిర్ గురించి, కాసేపు ఆ కాళ్ళ గురించి. ఇప్పుడు ఇదేనా, ఇప్పుడు ఇదేనా? ఏమంటున్నావు? ఫేక్ ఐడీస్. ఆ ఫేక్ ఐడీస్ వస్తే నేను అంటాను, వాళ్ళ ఇంట్లో పిల్లలు లేచిపోవాలి, మొగులు లేచిపోవాలి, మెనుగలు లేచిపోవాలి. ఏంటి ఆ మాటలు? ఏంటి ఆ మాటలు? శుక్రవారం పుట్టాను, నేను ఏమంటే జరుగుద్ది. నేను శ్రావణ శుక్రవారం రోజు పుట్టాను, నేను ఏమంటే జరుగుద్ది. నేను దేవతను, నేను పైనుంచి దిగొచ్చిన దేవతను. నువ్వు దేవతవా? హస్తిచ్చి నువ్వు దేవత అన్న మాట మాట్లాడకు. శుక్రవారం పుట్టాను, నేనేమంటే జరుగుద్ది అన్నట్టు మాట్లాడుకో. అసలు నీకు అసలు పర్ఫెక్ట్ అయిన ఆడదాని కాదు నువ్వు, పర్ఫెక్ట్ అయిన ఆడదాని కాదు. కొంతమంది ఆడవాళ్ళని చూస్తే చేయి దండం పెట్టాలనిపిస్తుంది, నిన్ను కాళ్ళెత్తి కొట్టాలనిపిస్తుంది. కొంతమంది చూస్తే చేయి రెండు చేతుల పెట్టి నమస్కారం చేయాలనిపిస్తుంది. నిన్ను చూస్తే రెండు కాళ్ళు ఎగిరి దండాలనిపిస్తుంది. నువ్వు అది నువ్వు 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 నీ లైవ్లోకి వచ్చే వాళ్ళంతా కొంతమంది అంతా ఆ టైప్ ఆఫ్ బ్యాచ్. ఒక్కళ్ళు కూడా మంచి చెప్పేవాళ్ళు లేరు. అందరూ ఒక సేమ్ దొందే. నువ్వు ఒక టైప్ ఆఫ్ నీ లాంగ్వేజ్ ఉంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అసలు అంత వరస్ట్. ఏంటి, ఒక పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆ అమ్మమ్మ అంటారు, ఆ అమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది. అసలు పెద్ద అంటే ఎంత డిగ్నిటీగా, ఎంత ఇదిగా ఉండాలి. నేను చూస్తాను మా ఇంటి దగ్గరలో, మా ఇంటి పక్క చుట్టుపక్కల అందరూ కొంతమంది చూస్తాను. ఆడవాళ్ళు పెద్దవాళ్ళని ఎంత డిగ్నిటీగా ఉంటారు, ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. మంచి సలహాలు ఇస్తారు, ఇలా చేయండమ్మా, అలా చేయండమ్మా సలహాలు ఇస్తారు. ఎంత హుందాగా ఉంటారు. అది మీరు అసలు ఒక్కరైనా హుందాగా ఉన్నారా? లైవ్లోకి వచ్చిన వాళ్ళు కానీ, మీరు కానీ, ఈ పెరుగు పెద్ద ఒక్కరైనా హుందాగా ఉన్నారా? ఒక్కరైనా హుందాగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇదే రంది, ఇదే గొడవ, ఇదే ఏడుపు. ఆ బట్టలేసిందో, ఆ తిండి తినిందో, ఆ ఇల్లు కట్టేసిందో, ఆ కార్లు తిరిగేస్తున్నారు, అసలు జల్సాగా ఉన్నారు. అయ్యో వామ్మో, ఇదే గొడవ, ఇదే రంది. ఎంతసేపు ఇదే గొడవ, వేరే ముచ్చటం కదా. ఒక వీడియో చేసినా ఇదే గొడవ, ఆ లైవ్ పెట్టినా ఇదే. అసలు ఇది ఒక ఆవు గురించి ఎంతమంది ఆడవాళ్ళు వెక్కిరిస్తా, కాల్ చేస్తా, మాట్లాడతా ఏమైపోతున్నారు మీరు? ఫ్యూచర్లో మీకు ఎటువంటి పొజిషన్ వస్తుంది? ఫ్యూచర్లో మీరు ఏమైపోతారు? మీరు ఎలా ఉంటారు, మీ పిల్లలకి అదే వస్తుంది. మీరు హుందాగా మాట్లాడితే మీ పిల్లలు కూడా అలాగే వస్తుంది. మీరు ఇలా నీచంగా మాట్లాడితే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. పద్ధతిగా మాట్లాడండి, పిల్లలకి అదే వస్తుంది. పద్ధతి తప్పి మాట్లాడితే రేపు మీ పిల్లలు కూడా అదే మాట్లాడతారు. పద్ధతి పాడు లేకుండా మాటలేంటి, అదేంటి, ఒక్కళ్ళైనా సరే ఎందుకులే అమ్మా వదిలేయండి, ఆ మాన ఆమె పోని, ఆ తప్పుడు అయితే ఆ మాన అవే పోతుంది వదిలేయండి అని ఒక్కలేని అంటున్నారా? ఒక్కలేని అంటున్నారా? ఎవరి ఇష్టం వాళ్ళమ్మా, అవును నచ్చితే నచ్చినట్టు అవును ఉండి మనకి ఎందుకు అమ్మా అని ఒక్కళ్ళని అంటున్నారా?
అంటే మీరంతా ఒకటే జాతికి చెందిన వాళ్ళు. అందరూ ఒకటే బుద్ధి, ఒకటే ఇదిగా ఉన్నోళ్ళు. అందరూ అలాగే మాట్లాడతారు మీరు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇదే రంది. లైవ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే గొడవ. ఆ ఇడ్లీల గురించి, ఆ పుదీనా చట్నీ గురించి, ఇడ్లీ గురించి, పుదీనా చట్నీ గురించి, డైటింగ్ గురించి, ఇదే. ఏమ్మా ఆ పీపీ, ఆ పెరుగు పచ్చడి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఆ డైటింగ్ ఆమె నాన్న గురించి మాట్లాడుతున్నారు. ఏమ్మా మీరు పేరెంట్స్ గురించి కూడా మాట్లాడతారా? వాళ్ళ నాన్న ఎలా అంటాడు, వాళ్ళ పీపీ వాళ్ళ అమ్మ ఎలా అంటుందో అంటున్నారు. అలా వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడతారా? అంటే పేరెంట్స్ బట్టి పిల్లలు ఉంటారా? అంటే మీ బట్టి కూడా పిల్లలు ఉంటారుగా. మీ బట్టి మీ పిల్లలు ఉంటారు. మీరు అన్నమాటే వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో అందుకే ఇవి ఇలా ఉంటుంది, వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో అందుకే ఇవి ఇలా ఉంటుంది. అంటే మీరు ఇలా అంటారు కాబట్టి మీ పిల్లలు కూడా ఇలా అంటారేనా? పేరెంట్స్ బట్టి పిల్లలు ఉంటారా? పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా పెంచుతాం. రేపు పెద్దయ్యాక కాలేజీకి వెళ్తారు, అక్కడ ఎలా ఉంటారో మనకు కొన్ని విషయాలు మనకు తెలియవు. ఎలా ఉంటుందో తెలియదు. మనం అందుకే పిల్లల్ని గమనించుకోవాలి, చూసుకోవాలి అంటారు. అంతేగాని ఇక మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెడు నేర్పించాం, మంచి నేర్పిస్తాం. వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో అందుకే ఈ పీపీ ఎలా ఉంది, వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో అందుకే ఆ డైటిషియన్ అలా ఉంది, పీపీ పళ్ళ సుందరి అంటారు మీరు. అలా ఉంది అంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? పీపీ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అలా మాట్లాడుతున్నారంటే మీరేంటి అర్థం అవ్వట్లేదా? మీ పేరెంట్స్ మీరు విలువిస్తారా? అసలు మీ ఇంట్లో మీకు అత్తమామలు ఉంటారు, అసలు వాళ్ళు విలువిస్తారా? అసలు వాళ్ళు పట్టించుకుంటారా? మీరు ఇలా మాట్లాడే వీళ్ళందరూ ఇంట్లో అత్తమామల గురించి పట్టించుకుంటారా? ఆ అత్తమామలకు ముద్దనే పెడతారా? మంచిగా చూసుకుంటారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడెక్కడో పడేస్తారు. ఇక్కడేమో బయట జాబ్లకు వస్తారు. మిడ్ నైట్స్ కూర్చుంటారు. మీరేంటో ఇక్కడ తెలియట్లేదా? మీరేంటో క్లియర్గా తెలుస్తుంది. మీరు క్యారెక్టర్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. అమ్మా నాన్న గురించి వేరే వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడే రైట్స్ మీకు లేదు. మీకు ఉండదు కూడా. అసలు ఆ పీపీ గురించి మాట్లాడే రైట్స్ కూడా మీకు ఉండవు. ఆమె ఆమె వీడియోస్ పెడుతుంది, నచ్చిన చూస్తారు, నచ్చిన చూడరు. అంతేగాని ఆమె చూసి వచ్చి మేము తెల్లలేకపోతున్నాం, మేము వేస్తాం, మాకు తిండి సహించట్లేదు, అది ఇది అనే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ప్రతిసారి లైఫ్ ఇదే గొడవ ఏంటి ఎన్నాళ్ళు నడుస్తుంది ఇలాగా? ఇది ఇంకెన్నాళ్ళు ఇలాగా? మీకు ఇదవదా? తప్పు చేస్తున్న ఫీలింగ్ ఎవరికి రావట్లేదా? బాగోదు, ఒక 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 లేడీ గురించి ఇది మాట్లాడకూడదు అన్న ఫీలింగ్ మీకు రాదా మీకు? ఆడవాళ్ళ మీద ఆడదాని మీద ఎన్నాళ్ళు ఏడుస్తారు మీరు ఇలాగా? ఎన్నాళ్ళు ఏడుస్తారు? అలా ఏడ్చి చూసావా పెద్ద మేమేందో లాస్ట్ అడుకుంటుంది. మీకు అదే పొజిషన్ వస్తుంది. లైవ్లో ఉన్నాను మీకు అదే చెప్తాను. ఆ పీపీకి ఏ పొజిషన్ పెరుగు పెద్దానికి ఏ పొజిషన్ వచ్చిందో మీకు అదే పొజిషన్ వస్తుంది. ఇప్పుడు అడుకుంటుంది. రేపు మీరు కూడా మీరు అడుక్కుంటారు. ఇప్పుడు ఇదే గొడవ ఇదే రంది. ఆ తిండి గురించి వాటి గురించి. చే ఏ మనుషులో ఏమో. కొంచెం మారండి. మారండి. మీరు మారే వరకు నేను నాకు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చూసి నాకు చిరాకేస్తుంది. ఏంటి ఆడవాళ్ళు ఏంటి ఇవేంటి? ఒక ఆడవాళ్ళ గురించి వీళ్ళ ఆడవాళ్ళు ఇలా పడి ఏడుస్తారా? నాకే చిరాకేస్తుంది. ఒక ఆడవాళ్ళ గురించి ఇంకో ఆడ ఇలా పడి అడ్డుపోయిందని నాకే చిరాకేస్తుంది. అందుకే నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడేంత కాలం నేను మాట్లాడతాను.